ఏమే నిన్న మన పక్కింట్లో దొంగలు పడ్డారట, జాగ్రత్తగా ఉండాలా మనం. సరేలే, ఇంతకి నిన్న నువ్వు పక్కింటికి ఎందుకు పోయినావు? నీ డౌట్లోకి ఏం తక్కువ లేదులే. నిన్న నువ్వు వండిన కూర తినొద్దన్నావు కదా, అందుకే కూర కోసం పోయినానే. కూర పోసారా మరి? వాడు దొంగతనం చేసింది కూరని. కూరని దొంగలిచ్చిందా? ఎందుకబ్బా? వాడికి కూడా నీలాంటి భార్య అయి ఉంటది, అందుకే కూరలను దొంగతనం చేస్తుండు. ఏంది? అదే నువ్వు వండిన కూర ఎక్సలెంట్ గా ఉంది. మరి నువ్వు నిన్న పక్కింటికి పోయి ఎందుకు తిన్నావు? దొరికేశాను. నీ ఎగసాలకి ఏం తక్కువ లేదులే, పోయి బట్టలు ఉతుకుపో. బట్టలు ఉతకాలా? మగాండి పట్టుకొని. అయితే ఏంట్రా? బట్టల సబ్బు ఎక్కడుంది? గోడ పైన. హీ. ఈ రోజు ఈ ఇంట్లో ఉన్న కూర మొత్తం వాడుకొని తినేయాలా. ఘమఘమ వాసన వస్తుంది, బిర్యానీ కావచ్చు. అయ్యయ్యో, నా నోరు కడుపు ఆగడం లేదే. అమ్మయ్యా, వంట రూమ్ లో వచ్చేసిన, ఏముందో చూద్దాం. అయ్యయ్యో, మనం అనుకున్నట్టు బిర్యానీ లేదే. ఈ పూటకి దీంతోటే సరిపెట్టుకుందాం. నాకు ఇష్టమైన కూర తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎవరు రాది కుక్కలా గడిచేది? కాపాడండి కాపాడండి, నన్ను చంపేస్తుంది ఇది. ఏంటి మన ఇంట్లో మగాళ్ళ వయసు వినిపిస్తుంది? కాపాడండి కాపాడండి. ఆ కూర ఎలా తిన్నావురా? నా బాధ ఇన్నాళ్ళకి నీకు అర్థమైందన్నా. నాతో పాటు వచ్చేయిరా, 10 కూర తినిపిస్తాను. పోలీసులకు ఫోన్ చేయండి. నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందే. పోయి పక్కింటి వాళ్ళ ఫోన్ తో ఫోన్ చేయిపో. కాపాడండి 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 కాపాడండి. వాడి ఫోన్ లో కూడా బ్యాలెన్స్ అయిపోయిందట. ఒరేయ్, నా దాంట్లో బ్యాలెన్స్ ఉందిరా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా.